హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నారా? మీరు ఎప్పుడైనా జీవితంలో ఆటంకాలు ఎదుర్కొన్నారా? ఎప్పుడైనా జీవితంలో ఎవరినైనా సహాయాలు అడిగారా? అలాగ సహాయం తీసుకొని ఎదిగిన వాళ్ళని ఎవరినైనా చూసారా? చూస్తే వాళ్ళు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళారు అనేది ఏమైనా అబ్జర్వ్ చేశారా? వాళ్ళు ఉన్న స్థితి గమనించి, వాళ్ళు ఎదిగిన స్థితి గమనించి, రెండు స్థితులకు ఎంత తేడా ఉంది, ఎలాగ ఇల్లు పైకి వచ్చారు, అది ఏమైనా గమనించారా? అయితే ఈ వీడియో మనం అబ్జర్వ్ చాలా చక్కగా గమనిద్దాం. హైదరాబాద్ తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు. మీకు తెలుసు, నాకు తెలుసు. హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఒక 17 సంవత్సరాల వయసుండే ఒక యువకుడు ప్లాట్ఫామ్ మీద అడుగు తినేవాడు. ఒక ప్లేట్ తీసుకొని అడిగి తినేవాడు. రోజు అక్కడ చాలామంది ఆ ఫుట్పాత్ మీద వెళ్తూ ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళందరికీ కూడా అనిపించేది, ఈ కుర్రాడేంటి, ఈ వయసులో ఏంటి అడుగుతున్నాడేంటి, అసలు అడుక్కోవడం ఏంటి ఆయన అని చాలామంది మాట్లాడుతూ పోయేవాళ్ళు. అయినా సరే ఈ అబ్బాయి ఏం పట్టించుకోవడంలే, అడుక్కుంటున్నాడు. ఒకసారి ఒక గొప్ప వ్యక్తి చాలా హుందాగా ఉన్నాడు, పోతూ పోతూ రోజు చూస్తున్నాడు. ఇంకా అతనికి లోపల మరిగిపోతుంది బ్లడ్. ఏంటి పిల్లు కుర్రాడు ఏంటి, ఈ వయసులో ఏంటి అడుగు తినడం ఏంటి, ఏదైనా పని చేసుకొని బ్రతకచ్చు కదా అని చెప్పి ఉండలేక ఒకసారి, అరే నాయనా, ఏందిరా నీ పేరు ఏందిరా నాయనా అంటే, నా పేరు విజయ్ సార్ అన్నాడు. ఏందిరా ఇది, నీ వయసు ఎంత? 17 years సార్. ఈ 17 years వయసులో ఈ యువకునిలాగా ఉన్నావు, ఏందిరా ఈ అడుక్కోవడం ఏందిరా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నాడు. అంటే ఏం చేయమంటారు సార్, ఎన్నో ప్రయత్నాలు చేశా, ఎంతోమందిని అడిగాను, ఎవరు కూడా నాకేం చదువు ఎక్కువ, చదవడానికి తల్లిదండ్రులు కానీ అటు ఎవరు లేకపోవడంతో నా బాట ఏంటో ఇంతవరకు ఏమీ తెలియదు, చదువుకోవడానికి కూడా అవకాశం రాలేదు, ఎవరూ నన్ను చదివించాలని అనుకోలేదు. దాంతో చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అయిపోయి ఈరోజు కూడా ఈ పరిస్థితుల్లో నేను బ్రతకాల్సి వస్తుంది. నాకే చాలా బాధేస్తుంది, ఎందుకు ఇలాగ బతుకుతున్నానని. అయినా సరే ఏం చేయండి సార్, నేను మరి బ్రతకాలి కదా అన్నాడు. అవన్నీ వద్దు, ఆ సొంటి సాకులు ఉన్నాయే ఇవన్నీ చెప్పొద్దు, నీకేం కావాలి అన్నాడు. ఏ పనైనా చేస్తాను సార్, ఈవెన్ ఆఖరికి క్లీనింగ్ అయినా చేస్తాను సార్, కొద్దిగా పని ఇవ్వండి సార్ అన్నాడు. సరే రా నాతో పాటు అని చెప్పేసి అతనికి ఉన్న ఆ యొక్క షావుకారికి ఉన్న ఎన్నో ఫ్యాక్టరీస్లో ఒక చిన్న ఫ్యాక్టరీ తీసుకెళ్ళినాడు. అక్కడ కార్ వాషింగే ఆ మొత్తం తీసుకెళ్ళి అక్కడ యజమాని ఆడుండే ఒక వర్కర్కి చెప్పాడు, అంటే ఇన్ఛార్జ్ వర్కర్కి, అరే ఇతను ఈరోజు నుంచి చేస్తాడు, చక్కగా వాడికి పని నేర్పించండి, ఎక్కడైనా కానీ పని చేయకపోతే నాకు చెప్పండి, మీరేం చేయొద్దు అని నాకు చెప్పండి సార్, నేను చూసుకుంటాను అని చెప్పాడు. సరే అది చేరి నేను తప్పకుండా అన్ని పనులు చేస్తాను సార్ అన్నాడు. ఆ విధంగా చేరిన విజయ్ ఏం చేశాడో తెలుసా? ఎంత చక్కగా రోజు రెగ్యులర్గా పోయేవాడు, అటెండెన్స్ అనేది చక్కగా ఉండేది, ఒక క్రమశిక్షణగా వెళ్ళేవాడు, ఎప్పుడు కూడా ఎవరికి ఎదురు చెప్పేవాడు కాదు, చెప్పిన పని చాలా చక్కగా చేసుకుంటూ అతనికి ఇచ్చిన అప్పట్లో అతని జీతమే 800 రూపాయలు. దాంట్లోనే అతను తినగా పోగా మిగిలిన కొంత సేవ్ చేసుకుంటూ ఒక నెలకు చాలా వరకు మరి మిగిలించుకొని అట్లా కొంత డబ్బు కూడబెట్టుకున్నాడు. అది 15,000 అయింది. ఆ 15,000ని అట్లా పెట్టుకొని సెకండ్ హ్యాండ్లు ఈ యొక్క క్లీనింగ్ ఉంటుందిలే, కార్ వాషింగ్, అలాంటి మిషన్ ఒకటి కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. దొరికింది అతనికి.
ఇంకా అతని దగ్గర ఇంకా కొంత డబ్బులు, చిన్న చిల్లర డబ్బులు అని ఉంటే దాంతో దానికి కావాల్సిన యాక్సెసరీస్ ప్లస్ వాషింగ్ కావాల్సిన పౌడర్స్, ఆ క్రీమ్స్, ఇవన్నీ కూడా రకరకాల సొల్యూషన్స్ అన్నీ కూడా తెచ్చేసుకొని ఇంకా ఒక షెడ్ని ప్రయత్నం చేశాడు, ధైర్యం చేశాడు. రిస్క్ తీసుకుంటే కానీ ఏది కూడా కాదంటారు పెద్దలు. ఆ విధంగా వాడు కూడా నిన్న ఏదో రిస్క్ తీసుకుందాము, ఏదో ఒకటి చేద్దాము, ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి రిస్క్ తీసుకున్నాడు, పోయాడు. మరి షెడ్ తీసుకున్నాడు, తనంతగా సొంతగా మరి కష్టపడడం మొదలుపెట్టి బోర్డు ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఫాస్ట్ వాషింగ్ స్పా అని పెట్టాడు. ఇదేంటి కొత్త పేరుతో ఉంది కాబట్టి అందరూ కూడా ఎగబడి మరి ఇచ్చారు, కార్లు అన్నీ కూడా చాలా ఇచ్చారు. దాంతో ఒక 3 నెలల్లోనే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి ఆ విజయ్కి. దాంతో సంతోషం పట్టలేక ఆ యొక్క సంతోషాన్ని ఆ గొప్ప ఓనరు సహాయం చేశారు కదా, అతనితో మొదటగా పంచుకొని తర్వాత తన ఫ్రెండ్స్తో అంతా పంచుకొని ఇక అలాంటి షాపులు హైదరాబాద్లో 4 ఓపెన్ చేశాడు. 4 ఓపెన్ చేసి 4 దానిలకు ఇలాంటి రకరకాల పేర్లతో విజయ్ ఫాస్ట్ వాషింగ్ స్పా అట్లా రకరకాల పేర్లు పెట్టేసి మొదలుపెట్టినాడు ధైర్యంగా. అన్ని చోట్ల మనుషుల్ని పెట్టేశాడు ధైర్యం చేసి. ఇతను అన్ని చోట్ల మానిటర్ చేస్తూ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా మెటీరియల్ షార్టేజ్ లేకుండా, ఎక్కడ కూడా అటెండెన్స్ ఎవరు కూడా ఆబ్జెంట్ కాకుండా చాలా చక్కగా మనమంతా సమిష్టిగా పనిచేయాలి, ఒక టీమ్గా పనిచేయాలి. ఈ టీం ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు మనమంతా సక్సెస్ అవుతామని వాళ్ళల్లో మోటివేషన్ చేసుకుంటూ ముందుకు పోయేసరికి అద్భుతంగా ఒక అనతి కాలంలోనే అతను గొప్ప డబ్బు సంపాదించగలిగాడు. అతని టర్నోవర్ ఈరోజు ఎంతో తెలుసా? 1.2 crores. తమాషా కాదు, అంత గొప్పగా ఎదిగాడు. ఇది ఎదగడం అంటే. అలాంటి కోవకు చెందిన ఇంకొక స్టోరీ మనం చెప్పుకోక తప్పదు. అదే హైదరాబాద్కి దగ్గరలో ఒక చిన్న ప్లేసెస్ ఉన్నాయి, గ్రామాలు. ఆ గ్రామంలో మాజీ భూస్వామి, అతని పేరే భూపతి, అతని భార్య పేరేమో భానుమతి. ఇద్దరు కూడా చాలా ఆదర్శవంతంగా ఆ ఊరుకున్నారు. ఎంతో గొప్పవాళ్ళు, ఎన్నో బట్టల షాపులు, సూపర్ షాపులు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకు సంతానం లేదు పాపం. 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు కానీ సంతానం కలగలేదు. ఎవరో చెప్పారు, పక్కన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, అక్కడ పోయి కళ్యాణం చేయించండి, ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుందని. వాళ్ళకు ఆ నమ్మకం ఉంది. పక్క ఊర్లకు పోయి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మరి వేద మంత్రాలతో అన్నీ కూడా చక్కగా పూజలు చేయించేసి మరి వ్రతం కూడా చేయించారు. పుత్ర వ్రతం అని చెప్పేసి చేసి ఇంటికి వచ్చాడు. ఒక అనతి కాలంలోనే వాళ్ళకు కూడా ఒక 1 or 2 yearsలోనే ఒక మంచి బిడ్డ, పండంటి బిడ్డ, అద్భుతంగా చాలా చక్కగా మేధస్సు, ఆ యొక్క ముఖంలో కళ ఎంత అద్భుతంగా ఉందంటే అలాంటి అద్భుతమైన కొడుకు పుట్టాడు. వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవండి. చాలా చక్కగా ఆనందంతో ఉన్నారు. ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత మరి ఇద్దరు కూర్చొని భూపతి భానుమతి గారు, మన పిల్లోనికి 3వ సంవత్సరం వస్తుంది, చాలా అద్భుతంగా పెరుగుతున్నాడు భగవంతుని దయ వల్ల, మనం ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామికి మళ్ళీ వెళ్దామండి, వెళ్ళి అక్కడ ఒక పూజలు చేయించేద్దాము. ఈరోజు సాయంత్రం అబ్బాయికి 3rd బర్త్డే కూడా గ్రాండ్గా చేద్దాము అని అనుకున్నారు. సరే, మరుసటి రోజు బర్త్డే కాబట్టి మార్నింగే లేచారు, స్నానపానాదులన్నీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ముగ్గురు వెళ్ళారు. గుర్రబండి అన్నమాట, అప్పట్లో గుర్రబండి, ఇక భూస్వాములంతా వచ్చేది గుర్రబండిలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ తెలుసు, ఆల్రెడీ కొడుకు పుట్టాలని చెప్పేసి బంగారు కిరీటం చేపించాడు ఆయన భూపతి గారు. దాంతో ఆ వేద మంత్రాలతో అందరూ వచ్చేసి ఆయన తీసుకుని వెళ్ళారు. ముగ్గురిని తీసుకుని వెళ్ళారు, కూర్చోబెట్టి చక్కటి పూజలు జరుగుతున్నాయి, హ్యాపీగా జరుగుతున్నాయి. ఈ పూజలు జరిగేటప్పుడు
ఎంతో భక్తితో కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆ యొక్క అర్చన కానీ అభిషేకం కానీ ఎన్ని కూడా వింటూ ఉన్నారు, చక్కగా చూస్తున్నారు. సడన్గా వీళ్ళకేమో ఆ దేవుని మీద భక్తి ఎక్కువైపోయి కళ్ళు మూసుకొని వినడం మొదలుపెట్టినారు. మంత్రోచ్చారణ జరుగుతున్నాయి. ఈ పిల్లగాడు మెత్తిగా తప్పించుకొని బయటికి వెళ్ళిపోయి పక్కనే ఒక కొలనుంది, వాటర్ కొలను. ఆ నీళ్లుండే దాంట్లో చూస్తే బాగా బ్లూయిష్గా ఉన్నాయి. అక్కడ కలువ పూలు కనపడుతున్నాయి, చాలా చక్కటి రంగుల్లో కలువ పూలు కనపడుతున్నాయి. ఆ అబ్బాయి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అదంతా కూడా అక్కడుండే ఒక బెగ్గరు గమనిస్తున్నాడు. ఏందిరా ఈ పిల్లగాడు అటు ఇటు తిరుగు చూస్తున్నాడని చెప్పి. అయినా ఏం డిస్టర్బ్ చేయలేదు. సర్రన దిగాడు, మెట్లు దిగుతూనే ఇతనికి ఎందుకో, అతని పేరు, ఆ బెగ్గర పేరు సత్యం, ఎందుకో మరి కొద్దిగా అనుమానం వచ్చింది. చూస్తూ ఉన్నాడు అట్లా, ఏం చేస్తాడా అని. ఆవిడ కిందికి దిగాడు. ఆ కలువ పూలు పట్టుకోవడానికి ఆ మెట్లు మీద ఇట్లాగా పట్టుకొని కలువ పూలు పట్టుకోవడానికి వంగాడు. వంగితేనే దురదృష్టవశాత్తు కాలు జారింది. కాలు జారుతూనే కొలంలో పడిపోయాడు. పడిపోగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సత్యం అనే బెగ్గరు వెంటనే దూకాడు. ఆ పిల్లోని తీసుకొని బయటకు వచ్చాడు. వస్తేనే అక్కడ ఉండే వాళ్ళంతా కూడా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా, చాలా క్రౌడ్గా ఉంటుంది. అందరూ కూడా వచ్చేసి అంతే ఇంకా గోలగోల చేస్తున్నారు. కోలాహలం ఎంతో గోల చేస్తున్నారు. అదంతా కూడా లోపలికి వినపడుతుంది. అప్పుడు హనుమతి అన్నారు, ఏందో బయట జరుగుతుంది, అల్లరి జరుగుతుంది, ఒకసారి ఎవరినైనా పంపించి చూడండి అని అడిగారన్నమాట. అడిగితేనే ఎవరో అబ్బాయి కొలంలో పడ్డాయంట. ఆ పక్కన చూసుకుంటే ఇంకా వాళ్ళ అబ్బాయి లేడు. వెంటనే డౌట్ వచ్చేసి పరిగెత్తుకుంటూ బయటకు పోయాడు. అప్పటికే ఆ సత్యం అనే అతని బెగ్గరు బిచ్చగాడు తీసుకొని వచ్చాడు అనమాట. తీసుకొని వచ్చి ఆడ పెడుతుండగానే వీళ్ళు వాళ్ళమ్మ నాన్న పోయి మా అబ్బాయి అని చెప్పేసేసరికి చేతుల్లో పెట్టేశాడు. చేతులు పెట్టేసి ఇంకా ఆ పొట్టంతా కూడా నొక్కేసి ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత ఆ అబ్బాయిని గుండెలకు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా హత్తుకున్నారు. గారాభంగా 20 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు, అందులో భగవంతుని అనుగ్రహంతో పుట్టిన కొడుకు, ఎంతో అందంగా ఉన్నాడు, చూడముచ్చటగా ఉన్నాడు. ఇంకా పిల్లని చూస్తేనే ఆనందానికి అవధులు లేకపోయింది. చాలా తిరిగి మన ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఈ రూపంలో బతికిచ్చాడు అని చెప్పేసి, అరే బాబు నీ పేరేంట్రా అని ఆ భూపతి పాపం దగ్గరికి వచ్చి అప్పుడు పాపం పిండుకుంటున్నాడు. నా పేరు సత్యం అన్నాడు. ఆ పిండుకుంటున్నే బిచ్చగాడిని అడిగేసరికి పాపం చెప్పాడు నా పేరు సత్యం అని. అవును సత్యం, నువ్వు చాలా ఈ జన్మలో నిజంగా నువ్వు దేవుని లాంటి వానివి, మా బాబుని రక్షించావయ్యా, చాలా చాలా గొప్ప విషయం ఇది, నీకేం కావాలో కోరుకోవయ్యా అని చెప్పాడు. అయ్యా నేను అలా కోరుకునేవాడిని కాదయ్యా, నేను నా బౌలు అంటే నా యొక్క ఇది ఉంది కదా, అడుగు తినే ప్లేటు, అది పడిపోయిందా నేను అట్లా దిగేసి తెచ్చుకునేవాడిని, అంతేగాని నా ధర్మం నేను నిర్వర్తించాను, మీరంత గొప్ప గొప్ప మాటలు వద్దన్నాడు. సరే అట్లేం వద్దు కానీ నువ్వు చెప్పు అడుగు అంటే, నాకు చిరన్న మీరు అంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, నాకు చిరకాలం కోరుకుంది, అందరూ కూడా చేయబోరా నువ్వు ఏందిరా, నువ్వు చదువుకోకుండా ఏందిరా ఇది అడుగుతున్నావు ఏందిరా అని ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతుంటారు. నాకు కనీసం ఒక్కరోజైనా 1 గంట అయినా అందరూ కూడా చాలా చక్కగా గౌరవించేలా, నన్ను గొప్పగా చూసేలా కల్పించండి అన్నాడు. అదే అవకాశంగా తీసుకొని ఆ భూపతి రారా నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి వాళ్ళ గుర్రబండిలో కూర్చోబెట్టుకొని ఊరికి తీసుకెళ్ళినాడు. ఆ రోజు అందరూ అప్పుడే విఐపీలు అంతా వచ్చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తున్నారు, వ్యాపారస్తులంతా వచ్చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం కాబట్టి గొప్ప గొప్ప పెద్ద సాహుకారులంతా వచ్చేస్తున్నారు. అంతా ఒక హాల్లో అసెంబ్లీ అవుతున్నారు. వెళ్ళేటప్పుడు భూపతి పక్కనే దంపతుల పక్కనే వెళ్తూ ఉన్నారు కాబట్టి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ పోతున్నారు. అప్పుడు ఆల్రెడీ ఆ యొక్క సత్యం అనే బిచ్చగాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు. మంచి కోట్ వేసేసి చక్కగా తయారు చేసి కూర్చోబెట్టుకున్నారు పక్కన. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన నా చిన్ననాటి స్నేహితుడు, పట్నంలో గొప్ప వ్యాపారస్తుడు అని చెప్పి పరిచయం చేస్తూ ఉన్నాడు.
అందరూ కూడా దండాలు పెట్టి, అయ్యా మీరు వెళ్ళేటప్పుడు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా 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 దయగా ఉన్నట్లు అనిపిస్తున్నారు, మా ఇంటికి వచ్చి ఒకసారి వెళ్ళండి అని అందరూ కూడా చెప్పి కార్యక్రమానికి వెళ్తున్నారు. గొప్పగా కార్యక్రమం జరిగింది. అంత కార్యక్రమం అంతా కూడా సత్యమే, ఎక్కడ చూసినా కానీ గొప్పగా అందరూ కూడా ఎనలేని ప్రేమ చూపించారు, చక్కటి గౌరవం చూపించారు. ఇది చాలు నా జీవితానికి అనుకున్నాడు. ఫంక్షన్ అయిపోయింది. వెంటనే తన గుడ్డలు తీసుకొని తీసేసి అక్కడ పెట్టేసి, అయ్యగారు నేను ఇంకా బయలుదేరుతానయ్యారు, మీరు చేసిన ఈ యొక్క నా జీవిత ధ్యేయం, ఆ కోరిక అనేది ఈ రోజుతో తీరిపోయింది, చాలా చక్కగా ఆనందంగా వెళ్తున్నాను అన్నది. ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఏరా మళ్ళా పోయి ఆ యొక్క గుడ్డలు వేసుకొని ఆ బౌల్ తీసుకొని అడకదానికి నీకు సిగ్గు కాలేదా? నేనేం చేయనయ్యా అన్నాడు. ఏమేం చేయను, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా అన్నాడు. నాకెవరు ఇస్తారయ్యా? నేనే ఇస్తాను, రా నాతో పాటు అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటున్నావు, అంత పక్కకు రా అని చెప్పేసి తీసుకెళ్ళి, నువ్వేం పని చేస్తావురా అన్నాడు. ఏ పనైనా చేస్తాను స్వామి అన్నాడు. మరి సరే, రేపు పొద్దున మార్నింగ్ 9 గంటలకల్లా ఇంటి దగ్గరికి వచ్చాయి, టిఫిన్ ఈడే తిందు, నాతో పాటు నేను తీసుకెళ్ళి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు. పొద్దున్నే ఆనందానికి అవధులు అబ్బాయికి. వెంటనే వచ్చాడు, 8:30కే వచ్చాడు. వచ్చి నమస్కారం పెట్టాడు, టిఫిన్ తినేశాడు. రెడీ అయిపోయినాను, నేను రెడీగా ఉన్నాను స్వామి అన్నాడు. గుర్ర బండిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాలి. ఇంకా అప్పుడు భార్య పక్కకు పిలిచింది భూపతిని. ఏమి నువ్వు చేస్తాడది? మనకు ఎంతో భగవంతుడు కోట్లాది కోట్ల రూపాయలు ఇచ్చాడు, దానికంతా వారసుడు మీ అబ్బాయే కదా, అలాంటి అబ్బాయినే కాపాడినంత గొప్ప వ్యక్తికి నువ్వు చేసేది ఇదా అనేసరికి, అరే పిచ్చిదానా నువ్వు అట్లా అనకు, వాడు ఇంతవరకు సోమరిగా ఉన్నాడు, వానికి వెంటనే ఒక పని ఇచ్చి వానికి చక్కగా మరి ఆ పనిలో నిమగ్నమై వాడు ఆ సోమర్తనాన్ని మర్చిపోయి కష్టపడి తనం నేర్చుకోకపోతే రేపు పొద్దున్నే వాడు ఇచ్చిన ఏదైనా ఆస్తిని ఎట్లా కాపాడుకుంటాడు చెప్పు అన్నాడు. మరి ఏమి ఇవ్వబోతున్నావు అన్నాడు. 10 లక్షలని ఇచ్చి పంపించి అన్నాడు. లేదు 10 లక్షలు కాదు, 10 కోట్లైనా ఇస్తాను, నువ్వు చూస్తానని చెప్పేసి వాడు ఎక్కడైతే పెడుతున్నానో అదే షాపింగ్ మొత్తం వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాను కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నాడు. అలాగా వానికి పని గొప్ప చెప్పాడు. పనిలో చాలా నైపుణ్యం చెందాడు, అద్భుతంగా రాణించాడు. తర్వాత అదే స్వామి ఆయన భూపతి గారే పెళ్లి చేశారు, ఆనందంగా షాపు ఇచ్చారు. ఆయన జీవితంలో మీ రుణం తీర్చుకోలేదని చెప్పేసి చాలా సంతోషంగా పిల్ల పాపలతో గడుపుతున్నాడు. చూసారా, ఒక బిచ్చగాడు ఏ విధంగా మరి గొప్ప వ్యాపారిగా తయారయ్యాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి మనం ఎప్పుడో చూస్తుంటాం, అరుదుగా చూస్తుంటాం, చాలా చాలా అరుదుగా చూస్తుంటాం. ఇక్కడ తుదిమాటగా కంక్లూజన్గా నేనేం చెప్తున్నానంటే, మీరు ఎక్కడి నుంచి అయినా మొదలుపెట్టండి. ఒకవేళ ఫ్రెషర్స్ ఎవరైనా కానీ జీవితం మొదలుపెట్టే వాళ్ళు ఎప్పటి నుంచి అయినా మొదలు పెట్టారు. మీరు ఎప్పటి నుంచి జీవితం మొదలు పెట్టారో అనేది కాదు ముఖ్యం, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాత్రమే ముఖ్యము. మీరు ఏ విధంగా చేయాలని వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఆ ముగింపు మాత్రమే ముఖ్యం. ఒక్క అడుగు వేయండి చాలు, మార్పు అదంతకదే మొదలవుతుంది. మీరు మొదలు పెట్టుకోకుండానే, ఒక అడుగు వేయకుండానే, ఒక ప్రయత్నం అనేది చేయకుండానే, ఒక ప్లాన్ అనేది చేసుకోకుండానే, చక్కగా మీరు నిరంతరం ఏదైనా చేయాలని కమిట్మెంట్ అనేది లేకుండానే ఊరికే ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. ఖచ్చితంగా మార్పు రావాలంటే, ఒక బిచ్చగాడు ఒక గొప్ప వ్యాపారి వేత్తలాగా తయారు కావాలంటే ఒక అడుగుతో మొదలు పెట్టండి. మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజు మీ ముందు కూర్చుంటుంది. విజయం అనేది మన బానిస, అది ఖచ్చితంగా వచ్చి తీరాలి అని మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.